హాయ్ హలో నమస్తే వనకం కేంచో ఆదాబ్ దిస్ ఇస్ మై షేనేత ఛానల్ టు మై వెల్కమ్ ఫ్రమ్ ఉత్తరకాశీ. సో మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఉత్తరకాశీలో ఉన్నాము. పీపల్ కోటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. పీపల్ కోటి వచ్చేసి మనకి బద్రీనాథ్ కి దగ్గరలో ఊరు అనమాట అది. సో ఇక్కడ నుంచి పీపల్ కోటికి వెళ్ళడానికి 6 to 7 hours ట్రావెలింగ్ ఉంటుంది. సో విల్ క్యాచ్ యూ సూన్. హోటల్ నుంచి వ్యూ అయితే ఇది. సో హోటల్ ముందు ఫ్రంట్ వ్యూ ఇది, చాలా గ్రీనరీ ఉంది. అండ్ లెట్స్ ఎంటర్ ఇంటూ హోటల్. మనకి ఈ హోటల్ వచ్చేసి 8,000 పర్ స్టే తీసుకుంటారు. బార్కోడ్లో కూడా అంతే తీసుకురు, 8,000 పర్ స్టే తీసుకురు. అండ్ హియర్ ఈజ్ ది వ్యూ. చాలా బాగుంది అసలు. ఇది నది వచ్చేసి గంగా నది. అండ్ చాలా గ్రీనరీ, ఆ మేఘాలు, కొండలు, మస్తు బాల్కనీ నుంచి. అండ్ ఈ పైన ఇంకా చాలా మంచి ఉందన్నమాట. నీకు ఇంకా పైన చూపిస్తా. పైన నుంచి ఇంకా చాలా వ్యూ మంచిగా ఉంటుంది. అండ్ హియర్ ఈజ్ ది వ్యూ. ఆహా, ఏముంది, కొండలు, మేఘాలు, గ్రీనరీ, నది. యా, మనకి ఇక్కడ నుంచి పీపల్ కోటికి చాలా దూరం అనమాట. మొత్తం ట్రావెలింగ్ అవుతుంది ఈరోజు. అండ్ మీరు నిన్నటి వీడియో, గంగోత్రి వీడియో చూడకపోతే ఇప్పుడే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఐ బటన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గంగోత్రి వీడియోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, చాలా బాగా వచ్చింది ఆ వీడియో. లెట్స్ స్టార్ట్. సో వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ 5 minutes. బ్యాక్ సైడ్ ప్యాక్ చేస్తారు. సో లెట్స్ గో. సో మీరు చూసుకోవచ్చు మా మొత్తం టర్నింగ్సే అనమాట. ఉత్తరాఖండ్ మొత్తం టర్నింగ్సే ఉంటాయి. ఏడ చూడు టర్నింగ్స్ మొత్తం పిచ్చిలేస్తుంది, తింపుతుంది అనమాట. మొత్తం ఇట్లా టర్న్ అవుతుంటే మొత్తం మౌంటైన్స్ కదా. మనం అనిపిస్తుంటుంది మనకి ఈ కొండ నుంచి పక్క కొండకే వెళ్తున్నాం అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద ఉంది ఉత్తరాఖండ్. మేము మొత్తం ఈ కొండల మధ్యలోనే ట్రావెలింగ్, ఎన్ని రోజులు ట్రావెలింగ్ చేసినామో అన్ని రోజులు మొత్తం ట్రావెలింగ్ కొండల మధ్యలోనే ఉంది. మొత్తం టర్నింగ్సే ఉన్నాయి. మొత్తం స్ట్రైట్ రోడ్ అనేది అస్సలు లేదు ఉత్తరాఖండ్లో. సో మీ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఇక్కడ వస్తే. ఐ మీన్ కొందరు నిమ్మకాయలు పెట్టుకుంటారు, కొందరు ఇంకేమేమో పెట్టుకుంటారు వామిటింగ్ రాకుండా అనమాట. సో మీ ప్రికాషన్స్ తీసుకోండి, సేఫ్టీ ప్రికాషన్స్. చాలా తింపుతుంది, నెత్తి అయితే చాలా తింపుతుంది. ఎట్లా ఉరుకుతురు చూడండి అగో. సో ఈ ల్యాండ్ స్లైడ్ అయితే మేము వచ్చే 5 minutes ముందు జరిగింది. ఇది మొత్తం మాకు బండి చూడు ఎంత స్పీడ్ వెళ్తుంది. మొత్తం పడగల్లా బండి పైన, వెహికల్ పైన అని అంత భయపడి స్పీడ్ వెళ్ళిపోతారు అనమాట. చాలా డేంజర్ ఇక్కడ ఏరియాస్, ఎప్పుడు ఏమైతుందో తెలియదు. సో ఈ ల్యాండ్ స్లైడ్ అయితే మా ముందే జరిగింది. ఈ ల్యాండ్ స్లైడ్ అయితే చాలా చిన్నదనమాట. మనకు కేదార్నాథ్లో జరిగే వాటికన్నా ఇది అయితే చాలా చిన్న ల్యాండ్ స్లైడ్ తర్వాత రోడ్ వచ్చేసి ఇట్లా కచ్చపక్క ఉంటుంది అనమాట. మొత్తం కచ్చపక్క ఉంటుంది, కరెక్ట్ ఉండదు ల్యాండ్ స్లైడ్. ఈ ల్యాండ్ స్లైడ్ అయిన తర్వాత క్లియర్ చేసిన రోడ్ ఇది. సో మా 5 members 4 వామిటింగ్ చేసుకురు, నేను ఒక్కనే తప్ప. దట్స్ క్రేజీ రైట్. మనం స్ట్రాంగ్ కదా, తెలుసు కదా. అండ్ లెట్స్ గో. అండ్ మనం ఉత్తరకాశీ నుంచి స్టార్ట్ అయ్యి అయితే 3-4 hours అవుతుంది. నౌ ద టైమ్ ఈజ్ 2 PM అనమాట. ఇక్కడ కొంచెం స్లైట్గా నింబు షర్బత్ తాగి, చాయ్, బ్రెడ్ తినడానికి ఆగినాము. సో ఇక్కడ ఒక పెద్ద డ్యామ్ ఉందన్నమాట. ఈ డ్యామ్ డ్రైవర్ చెప్పినట్టు ఏంటంటే, ఈ డ్యామ్ గేట్లు ఎత్తేస్తే, ఒకవేళ డ్యామ్ గేట్లు అనేది పలిగిపోతే హరిద్వార్ మొత్తం మునిగిపోతుంది అంట. అంత పెద్ద డ్యామ్ అనమాట. సో ఇక్కడ ఉన్నాము. హియర్ ఈస్ ది వ్యూ. మీరు చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉందన్నమాట. వాటర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా మనం లొకేషన్కి రీచ్ అవ్వడానికి గాలి పడుతుంది, ఛత్రి పడుతుంది. సో ఇంకా మనం పీపల్ కోట్కి రీచ్ అవ్వడానికి 6-7 hours అయితే పడుతుంది. అంటే అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి, దానివల్ల కూడా ట్రాఫిక్ అవుతుంది. మనం నైట్ వచ్చేసి 6-7కి రీచ్ అవుతాం అనమాట. సో విల్ క్యాచ్ యూ సూన్.
సో ఇందాకనే ఒక ల్యాండ్ స్లైడ్ చూసినాం కదా, ఇప్పుడు మళ్ళా స్ట్రక్ అనమాట. మొత్తం ఈ ఉత్తరాఖండ్లో మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. ఇక్కడ లోకల్స్కి అయితే ఇది జుజుబి రోజు ఫేస్ చేస్తూనే ఉంటారు ఈ ప్రాబ్లమ్స్. దారిలో మన డ్రైవర్ అయితే ఒక గుడి చూపించిండు, నీళ్ళ మధ్యలో ఉన్నది అనమాట గుడి. సో మేము వచ్చి నుంచి ప్రతి గుడి పైన కొండపైనకి ఎక్కడిది ఉంది అనమాట, కాకపోతే ఈ గుడి కిందికి దిగేది అనమాట, కొండ దిగేది. సో చూద్దాం ఎట్లా. సో ఇక్కడ టెంపుల్ నేమ్ వచ్చేసి దారీదేవి టెంపుల్. ఇక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే, మన చార్ధామ్ ఉంది కదా, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఈ 4 టెంపుల్స్కి రక్షణగా, ది ప్రొటెక్టర్ ఆఫ్ దీస్ చార్ధామ్గా నమ్ముతారు అనమాట. అండ్ ఇక్కడ దేవత వచ్చేసి మనకి మార్నింగ్లో చిన్న పిల్లలాగా, అండ్ మధ్యాహ్నం వచ్చేసి యంగ్ లేడీ లాగా, అండ్ ఈవినింగ్ వచ్చేసి ముసలావిడ లాగా దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ దేవత పైన మనకి శిఖరం ఉండదు అనమాట, మొత్తం రూఫ్ ఓపెన్ ఉంటుంది, రూఫ్ టాప్ ఉండదు. అదొక స్పెషాలిటీ ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ ఈ నది వచ్చేసి అలకనంద నది, మన బద్రీనాథ్ నుంచి ఇక్కడ సైడ్ వస్తుంది అలకనంద నది. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది, ఈ బ్రిడ్జ్ పై నుంచి ఈ ఊరు వాళ్ళకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్, అదే ఒక కొండపై నుంచి ఇంకో కొండపైనకి. అండ్ ఇక్కడ ప్రజలు అకార్డింగ్ టు మైథాలజీ ఆఫ్ దిస్ పీపుల్ ఏం నమ్ముతారంటే, 2013లో కేదార్నాథ్లో చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. అసలు ఇంతకుముందు ఎప్పుడు రాలేవు, 2013లో వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి రీజన్ ఇక్కడ అమ్మవారిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేసినందువలన అని నమ్ముతారనమాట ఇక్కడ పీపుల్. సో అలా చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మన గవర్నమెంట్ వచ్చేసి హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంది ఈ లొకేషన్లో, కాకపోతే అది కుదరలేదు. ఆ పవర్ ప్లాంట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం మట్టిలో కలిసిపోయింది. చాలా మంచిగా ఉంది ఇక్కడ అయితే లొకేషన్, మొత్తం గ్రీనరీ, కింద నుంచి వాటర్, కొండలు, చాలా మంచిగా ఉంది. యా, అండ్ ఫైనల్లీ మనమైతే పీపుల్ కోటికి వచ్చేసినాము ఆఫ్టర్ ట్రావెలింగ్ 190 కిలోమీటర్స్. పొద్దున 9 o'clock ఎక్కితే ఈవినింగ్ 7కి రీచ్ అయినాం అనమాట. నౌ ద టైమ్ ఈజ్ 9:30 అవుతుంది. డిన్నర్ చేసేసినాము. సో పీపుల్ కోటి వచ్చేసి మనకి బద్రీనాథ్కి దగ్గరలో ఉన్న ఊరు అనమాట. బద్రీనాథ్లో స్టే చేయడానికి ఛాన్సెస్ ఉండదు. సో పీపుల్ కోటిలో స్టే చేయాలి నైట్. పీపుల్ కోటి నుంచి బద్రీనాథ్కి వచ్చేసి ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. సో పొద్దున 5-6 o'clock లేచి బద్రీనాథ్కి వెళ్ళాలి. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్యూస్ అండ్ ద గ్లింప్స్ ఆఫ్ నేచర్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Try to like, share and subscribe. Follow me on Instagram, the link will be in the description. And signing off, bye from People Koti.